హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ సంజయ్ ఫ్రమ్ హైదరాబాద్. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్, చెప్పండి, ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే ఏంటి జనరల్గా? ఎన్డీపీఎస్ యాక్ట్ ఇది కొత్తగా అమల్లోకి వచ్చింది కాదండి, పాత యాక్టే. ఇట్ ఈస్ ఫుల్ ఫామ్ ఈజ్ నర్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్, అంటే బేసిక్గా డ్రగ్స్ రిలేటెడ్ యాక్ట్. సో ఇందులో కూడా సెక్షన్స్ ఎట్లుంటాయంటే ఐపీసీతో పాటు ఈ డ్రగ్ రిలేటెడ్ అంటే సప్లయర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఇట్లా కొన్ని బ్రాంచెస్ ఉంటాయి వాళ్ళ మీద. ఓకే, ఇప్పుడు నేను మీకు సెక్షన్ వైజ్గా చెప్పుకుంటూ పోతే ఓకే, ఇక వాళ్ళకున్న ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్కి ఉన్న పనిష్మెంట్స్ ఏంటి, క్వాంటిటీస్, ఎంత క్వాంటిటీ ఉంటే అరెస్ట్ చేయొచ్చు, ఎంత తక్కువ క్వాంటిటీ ఉంటే వాడు కన్జ్యూమ్ చేయొచ్చు, ఇట్లాంటివన్నీ ఉంటాయండి. సో ఇట్ ఈస్ అ డ్రగ్ అంటే పిల్లలు ఏమైపోతారు అంటే, పిల్లలు అంటే 14-15 ఇయర్స్ అప్పుడే కాలేజ్కి వచ్చిన అబ్బాయిలు, అమ్మాయిలు ఎవరైనా కానీ. సో వాళ్ళకి ఇదేంటి కొత్త సబ్స్టెన్స్ తీసుకుంటే ఎట్లా ఉన్నది, నార్మలీ మనం ఏదైతే వద్దంటామో పిల్లల్లో అది చేసే మొండితనం ఉంటుంది. ఓకే, సో అవి మొదలు పెడతారు. ఆర్ ఈ డ్రగ్ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే హీరోయిన్, గంజాయి అంటే దాని రకరకాల పేర్లు ఉంటాయి, వీడ్, గ్రాస్, ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తారు. సో వీళ్ళు ట్రై చేద్దామని తీసుకుంటారు. ప్లస్ ఈ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ సప్లయర్స్, లోకల్ పెడ్లర్స్ ఒక కాలేజ్ దగ్గర ఫస్ట్ ఒక అబ్బాయికి ఇస్తారు, ఓకే, ఆరు ఒక అమ్మాయి ఎవరికో ఇస్తారు, ఇచ్చి ఫ్రీ. నెక్స్ట్ మీరు వాళ్ళ చైన్ అంటే ఎట్లా అలవాటు చేస్తారు అన్నది. నెక్స్ట్ మీ ఫ్రెండ్కి ఇది, తర్వాత వీడికి చిన్నపిల్లలు ఎవరైతే తీసుకున్నారో అది మంచిగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ అడిగితే ఫ్రీగా ఉండదు, ఇంత డబ్బులు నువ్వు ఇవ్వాలి, ఆ డబ్బులు తక్కువ డబ్బులు. ఓకే, తర్వాత ఆ ఫ్రెండ్కి ఫ్రీ ఇచ్చింది కదా వాడికి అలవాటు. అట్లా చైన్ అన్నది మొత్తం యంగ్స్టర్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో దానికి అలవాటు. అది కాకుండా ఇప్పుడు భారీగా మన నార్త్ జోన్ ప్లస్ మన కొత్త కమిషనర్ గారు వచ్చిన తర్వాత పెద్ద 40 పీపుల్ డ్రగ్ ర్యాకెట్ కూడా బస్ట్ చేశారు. ఓకే, ఇట్స్ అ వెరీ గ్రేట్ అచీవ్మెంట్. బట్ కింగ్ పిన్ ఎవరైతే టోనీ అని ఉన్నాడో వాడు తప్పించుకొని పారిపోయాడు. నైజీరియా, ఎక్కువ నైజీరియన్సే కనిపిస్తారు మీకు. కొకేన్, దట్ ఈస్ ద కాస్ట్లీయెస్ట్ డ్రగ్ ఇన్ ద వరల్డ్. ఓకే, కొకేన్. అది కాకుండా వేరే ఉంటాయండి, MDM టాబ్లెట్స్. ఓకే, ఆయన గంజాయి, చీపెస్ట్ ఈజ్ గంజాయి. అది ఆ గంజాయి అనేది కూడా ఒక ఆకు. ఓకే, ఆ ఆకుని సిగరెట్లో కానీ ఇంకెందులో పెట్టుకొని నింపి తాగుతారు. దాంతో వీళ్ళకి లేని సంతోషము, అంటే ఆర్టిఫిషియల్, అంటే నేను అన్న ఫీలింగ్ వస్తుంది. ఓవర్ ఎగ్జైట్మెంట్, యూఫోరియా అంటారు దాన్ని. ఓకే, సో ఇది అలవాటు అయిపోయిన ఓవర్ ఎగ్జైట్మెంట్, యూఫోరియా అలవాటు అయిన వాళ్ళు రోజు నేను అది తర్వాత అలవాటు అడిక్షన్ అయిపోతుంది. ఓకే, సో ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ అవర్ గవర్నమెంట్స్, ఏ గవర్నమెంట్ అన్నా, ఐఎమ్ నాట్ ఫర్ ఎనీ గవర్నమెంట్, ఆల్కహాల్ ఒక్కటి మన దగ్గర తెలంగాణలో ఇయర్ లైఫ్ పారుతుంది. ఓకే, అది అందరికి తెలుసు, అంటే అది అఫీషియల్. ఓకే, సో నేను అంటే యాజ్ పర్సనల్ మై వ్యూ ఈజ్ ఈ ఆల్కహాల్ సప్లయర్స్ ఎవరైతే లీగల్గా చేస్తున్నారో, ప్లస్ ఏదైతే క్యాష్ రికవర్ చేస్తారో, కొన్ని లక్షల కోట్లలో రికవర్ చేస్తారు డ్రగ్ పెడ్లర్స్ దగ్గర నుంచి, అవన్నిటిని కూడా మనము నార్మలీ అట్లీస్ట్ ఆల్కహాల్ దీంట్లో వచ్చే ఎక్సైజ్ డ్యూటీ, వీటిని మనము ఒక రిహాబిలిటేషన్ సెంటర్. ఎందుకంటే చాలామంది ఆల్కహాలిక్స్, డ్రగ్ అడిక్ట్స్ వీళ్ళు ఒక 50% నేను బయటకు వచ్చి అలా అని ఉంటుంది. ఎందుకంటే డబ్బు ఉంటుందండి తర్వాత కొనుక్కోవడానికి. ఓకే, అప్పుడు వాడు బాడీ డిఫరెంట్గా రెస్పాండ్ అవుతుంటుంది. కాళ్ళు వణకడము, చేతులు వణకడము, ఫిట్స్, సీజర్స్, చచ్చిపోవడం తర్వాత ఫైనల్. సో వన్ డే అది లేకపోతే, మీకు కోవిడ్ గురి వచ్చినప్పుడు గుర్తుందా, ఆల్కహాల్ ఇవన్నీ మూసేస్తే ధర్నాకు దిగిన పబ్లిక్ ఉన్నారు. అవును, ఎందుకంటే వాళ్ళకి ఆ కెమికల్ బ్రెయిన్కి అలవాటు అయిపోయింది. సో బ్రెయిన్ మనల్ని అడుగుతుంటుంది, నాకు అది ఇవ్వు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్స్టెన్స్కి వాళ్ళ లెవెల్ బట్టి. హై లెవెల్ వాళ్ళు ఉన్నారు, ఆ సినిమా ఇండస్ట్రీ లోపల అందరినీ పిలిపించి వాళ్ళని ఇంట్రాగేట్ చేసిండ్రు, అది కొకేన్ కోసం. Cocaine is the costliest. So rich people do rich addictions. And these are supplied in rich pubs. Cocaine.
మోస్ట్ రిఫైన్డ్ డ్రగ్ అది అండ్ మోస్ట్ కాస్ట్లీయెస్ట్. ఓకే. సో బీదోడు ఏం చేస్తాడు, గంజాయి తాగుతాడు. సో గంజాయికి అలవాటు పడిపోతాడు. సో ఇక్కడ ప్రైమ్ థింగ్ అంటే నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. ఓకే. ఇప్పుడు నాకు 2 కొడుకులు కాదండి. ఓకే. పెద్దోడు 27, ఒకరు 26. నో స్మోకింగ్, నో డ్రింక్. ఓకే. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి కూడా అంటే గ్రాస్ రూట్ లెవెల్ అంటారు. ఓకే. స్కూల్ లోపల మనకు ఒకప్పుడు ఉండేది చిన్నప్పుడు, మీకు గుర్తుందో లేదో కానీ మోరల్ సైన్స్ అని ఉండేది. ఓకే. ఎక్కడ పోయిందండి అది ఇప్పుడు? అంటే ఎథిక్స్ గురించి. సో సరే అదొక సబ్జెక్ట్ లాగా, ఎందుకంటే టూ మెనీ సబ్జెక్ట్స్ అయిపోయినాయి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చి. ఓకే. సో గవర్నమెంట్ షుడ్ టేక్ ద ఇనిషియేటివ్ అండ్ టెల్ దట్ దేర్ షుడ్ బి ఎ లెసన్ ఆన్ ఆల్కహాల్ అండ్ డ్రగ్స్. ఓకే. చిన్నప్పటి నుంచే చిన్న బ్రెయిన్స్ వాళ్ళ మైండ్లో వేయడం స్టార్ట్ అయిపోవాలి. ఇది తప్పు, ఇది తప్పు. ఓకే. ఎట్లయితే మనం భక్తిభావం వేస్తామో, గుడికి వెళ్ళాలా, పూజ, అటు ముస్లిమ్స్ అయితే మాస్క్ పోవాలి, ఇట్లా వేరియస్ రిలీజియన్స్. ఓకే. సో లాజికలీ చిన్నప్పటి నుంచి మనం ఇది రాంగ్ అని చెప్తే వాళ్ళు అది పాటిస్తారు పిల్లలు. ఓకే. నెక్స్ట్ స్టెప్ పాటించకుండా మొండిగా అట్లా 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 ఇంట్లో పిల్లలు డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంటే తల్లిదండ్రులు అబ్జర్వ్ చేయాలి, కంపల్సరీ అబ్జర్వ్ చేయాలండి. ఇప్పుడు ఏమైపోయిందంటే తల్లిదండ్రులు ఇద్దరు వర్క్ చేసి సాఫ్ట్వేర్ భూమితో హ్యూజ్ సాలరీస్ వస్తున్నప్పుడు ఓకే. పిల్లలు చేయి దాటిపోతారు. సో పిల్లలు చేయి దాటిపోయి ఏం చేస్తున్నారు అని తల్లిదండ్రులు వాళ్ళని ట్రాక్ చేయలేకపోతున్నారు. ఓకే. వాడు డ్రగ్ తీసుకుంటుండా, ఆల్కహాల్ తీసుకుంటుండా. ఇంకొన్ని ఫ్యామిలీస్లో అయితే సరే తీసుకొని పోనీ ఏం చేస్తాము, మా వర్క్ కమిట్మెంట్స్ మాకున్నాయి. ఓకే. సో దీంతో ఒక జనరేషన్ దొబ్బేస్తుంది. ఓకే. మీరు ఆల్కహాల్ తీసుకోండి, మీరు కొంచెం విలేజెస్లోకి వెళ్ళండి, నేను వెళ్తాను రెగ్యులర్గా. ఓకే. సో మార్నింగ్ 11 o'clock వాళ్ళ దగ్గర ఆల్కహాల్ స్మెల్ వస్తుంది. అందులో మనము సేల్స్ ఇంకా కొంచెము పుష్ చేస్తున్నాం టు మీట్ అవర్ డిమాండ్స్ ఇన్ సొసైటీ, గవర్నమెంట్కి రావాల్సిన ఇన్కమ్. సో ఈ 90 ml ఇట్లాంటి చీప్ లిక్కర్ ఇవి ఇంకా కొంచెం హార్మ్ఫుల్. ఓకే. అట్లని చెప్పి స్కాచ్ విస్కీ తాగేటాడు 100 ఏళ్ళు బతుకుతారని నేను చెప్పను, అది అడిక్టివే. ఎనీథింగ్ అడిక్టివ్ షుడ్ నాట్ బి ఎస్టేట్ రెవెన్యూ. నాట్ ఓన్లీ హియర్, it is there everywhere in the entire country. State should not depend on revenue of addictive material. Okay. Instead, I advise the state, not only Telangana, Andhra or anywhere, more drinks, more alcohol, more all narcotics antene dangerous. America has gone to dogs sagamu because of drug. But US is a developed country, Australia, New Zealand, they have the best of the rehabilitation centers. Okay. In India, I can name one, which is the best in Asia, that is NIMHANS. And Bangalore lo. Okay. So, psychotropic drugs ki, narcotics ki, they give the best painless treatment. Okay. అంటే అది ఆపి వాళ్ళు ఇంకొక వేరే డైవర్షన్ ఇచ్చి నొప్పి అనేది బాడీకి తెలియకుండా ట్రీట్మెంట్ ఇస్తారు. అంటే నేను డిసైడ్ అయిపోయినానండి, ఏమని, నేను ఇంకా ఇది స్టాప్, ఇది నాతో కాటలేదు. ఓకే. కొనడానికి డబ్బులు లేవు, అట్ ది సేమ్ టైం ఇది నన్ను నా ఫ్యామిలీని ఫినిష్ చేసేస్తుంది. ఓకే. అట్లున్నారండి 30% ఉన్నారు. ఐ వాంట్ టు స్టాప్ అని, వాళ్ళకి హెల్ప్ దొరకట్లేదు అన్నది నా బాధ. చట్టరీత్యా వీరిపై ఎలాంటి కేసెస్ అంటే ఎట్లా ఉంటుంది సార్? చట్టరీత్యా కేసెస్ ఒకటండి, డ్రగ్ కన్సంప్షన్లో ఉంటాడు అని తీసుకొని జైలు వేస్తాం. ఓకే. ఏమైతే అండి 3 రోజులు డ్రగ్స్ లేకపోతే వాడికి ఫిట్స్, సీజర్స్ అంటారు, అంటే బ్రెయిన్ సీజర్, లేకపోతే చచ్చిపోతాడు. ఓకే. వాడిని జైల్లో వేయడం అన్నది పరిష్కారం కాదు, వాడిని హాస్పిటలైజ్ చేయాలి. ఓకే. సో హాస్పిటలైజ్ చేయడానికి మన దగ్గర హైదరాబాద్లో ఉన్నదేంటి, ఎర్రగడ్డ. ఓకే. ఎర్రగడ్డలో ఏం ట్రీట్మెంట్ ఇస్తారండి? ఓకే. ఐ డోంట్ అండర్మైన్ ఎర్రగడ్డ, ఓకే. బట్ దట్ ఈస్ ఓన్లీ థింగ్ విచ్ ఈస్ అవైలబుల్. ఓకే. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ వీ నీడ్ టు హ్యావ్ ఎ బిగ్ ఆర్గనైజేషన్ ఆన్ న్యూరాలజీ, ఓకే, like NIMHANS, Bangalore. ఓకే సార్. They treat everything and it's a research center for brain related activity. Okay. Addiction is nothing but brain, neurons అన్నట్టు. ఇంకొంచెం డీప్గా పోయినంటే అది మీకు ఓకే. ఓవర్ టాకింగ్ అయిపోతుంది. అవును. సో లీగలీ ఇక్కడ ఏమైపోతుంది అంటేనండి, ఈ డ్రగ్స్తో దొరికిన వాళ్ళని తీసుకోవాలా, కోర్టు ఎదురుగా వాళ్ళని జనరల్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళలాగా వాళ్ళని పెట్టాలా, వాళ్ళని తీసుకుపోయి లోపలేస్తారు. అండ్ డ్రగ్ పుచ్చుకున్న వాళ్ళని కూడా అదే పరిస్థితి, NDPS యాక్ట్ కింద లోపలేయాలి. ఓకే.
దట్ డజంట్ వర్క్. అంటే మనకు కావాల్సిన రిజల్ట్స్ రావు, పిల్లలు చచ్చిపోతారండి. అంటే ఒక జనరేషన్ ఈ ఆల్కహాల్ అండ్ మీరు అన్నట్టు ఎన్డీపీఎస్, నర్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సైకో అనే వర్డ్ అందులో కూడా ఉందండి. ఓకే. మీరు లాస్ట్లో జరిగిన హీనియస్ క్రైమ్స్ చూడండి, ఓకే. ప్రతి ఒక్కరు డ్రగ్స్ తీసుకున్నాక చేసిన, దిశ దగ్గర నుంచి తీసుకొని ఇప్పుడు 6 ఏళ్ల చైత్ర ఓకే. రేప్ అండ్ మర్డర్ కేసు, ఇవన్నీ డ్రగ్ ఎడిక్ట్స్. ఓకే. అంటే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. ఓకే. సో ఆయన ఎన్కౌంటర్ చేసినాము లేకపోతే ఇంకోటి చేసినాము అది కాదండి పరిస్థితి. వాడు ఏ సొసైటీలో పెరుగుతున్నాడు, వాడికి ఎందుకు ఈ యాటిట్యూడ్ వచ్చింది, వాట్ ఏ 6 years old girl will do with sex, how can he rape, it is all because of drug addiction. So he doesn't know, వాడి మీద కంట్రోల్ ఉండదు. ఓకే. ఎవరు దొరికితే ఏముందిలే అన్నట్టు. సో బట్ it is a society which has to take care, and lot of donors should come forward okay. to support the government, and we should definitely have one environment like which will treat about all the brain related issues like చాలా ఉన్నాయండి, చిన్న చిన్నవి కూడా ఉన్నాయి, డ్రగ్స్కి సంబంధించినవి కాదు. ఇప్పుడు అల్జమర్స్ డిమ్నేషియా అంటే మర్చిపోవడం, ఓకే, ఇవన్నీ బ్రెయిన్ రిలేటెడ్ మీద రీసెర్చ్ జరుగుతుంది. ఓకే. సో ఇంకా ఒక పర్టికులర్ స్టేజ్కి రాలేదు. బట్ పీపుల్ హూ వాంట్ టు స్టాప్, వన్ డిటర్మినేషన్, వాళ్ళకి ఆ డిటర్మినేషన్ వచ్చినాకనే స్టాప్కి వస్తారు. ఓకే. బట్ వాడి హెల్ప్ కావాలి. అప్పుడు హెల్ప్ ఎవరు ఇవ్వాలి? ఓకే. హాస్పిటల్స్ ఇవ్వాలి. సార్ అట్లాంటి హాస్పిటల్స్ మన దగ్గర లేవు. సార్ లీగల్గా పేరెంట్స్ని పిల్లలు ఆ అడిక్షన్కి పాల్పడకుండా పేరెంట్స్ ఎలాంటి అంటే లీగల్గా ఎలాంటి చర్యలు? యూ కాంట్ పనిష్ పేరెంట్స్ బికాస్ ఆఫ్టర్ 19 years ఓకే a boy or a girl is supposed to be a major. ఓకే. So the punishment is for children. అయితే పనిష్మెంట్ ఏంటంటే అల్టిమేట్లీ పేరెంట్స్కి ఎమోషనల్ పనిష్మెంట్ ఉంటుంది. అరే నా కొడుకు ఇట్లా అయిపోయిండు, నా కూతురు ఇట్లా అయిపోయింది. లాట్ ఆఫ్ గర్ల్స్ ఆల్సో యూ కెన్ సీ దట్ డ్రగ్ అడిక్ట్స్. ఓకే. యూ గో ది మోస్ట్ ఓపెన్లీ డన్ ఫర్ స్మోకింగ్ ఈజ్ బెంగళూరు. ఓకే. యూ విల్ ఫైండ్ ఆన్ ద రోడ్ ఎవ్రీవేర్ గర్ల్స్ స్మోక్. మనం అనుకుంటాం ఆడపిల్ల సిగరెట్ తాగుతుంది. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్ లైక్ అమెరికా. ఓకే. పీపుల్ ఆర్ క్లోనింగ్ అమెరికన్ కల్చర్, దే ఆర్ ఫాలోయింగ్ దట్. ఓకే. అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ అది చేయాలి. దట్ ఆల్ బ్యాడ్, నాట్ గుడ్. సో డ్రగ్ ఈజ్ సంథింగ్, ఎ కంట్రీ షుడ్ నాట్ థ్రైవ్ ఆన్ డ్రగ్ మనీ ఓకే. లైక్ మెక్సికో. ఇవన్నీ అవసరం లేదండి. ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ బేసిక్గా దే లివ్ ఆన్ డ్రగ్ మనీ, దే సప్లై డ్రగ్ టు అదర్ కంట్రీస్. సో వీ బికమ్ విక్టిమ్స్. ఓకే. So once a person is a drug addict and he can't come out of it, we don't have the facility of social workers, we don't have the facility of rehabilitation centers, so the generation is gone for us. ఓకే. సార్ ఫైనల్గా మీరు ఏం చెప్పాల్సుకున్నారు అంటే యువత ఎక్కువ మోతాదులో ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో అంటే మన తెలంగాణలో చూసినట్టయితే కొంత పాటలో అంటే నేను గమనించిన ఏరియాలు అంటే వరంగల్ ఆస్పెక్ట్ చూసుకుంటే ఆ ఏరియాలో కూడా కమిషనరేట్లో కూడా ఎక్కువ గంజాయి అనేది యువకులు ఎక్కువ దానికి అడిక్షన్కి పాల్పడడం జరుగుతుంది. అంటే ఆ ఒక్క ప్లేసే కాకుండా మిగతా అందరికి కూడా యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంటే మీరు ఇచ్చే ఒకటి చాలా క్లియర్గా చెప్తారండి. కొన్ని మూవీస్ కూడా ఈ గంజాయిని కానీ ఈ డ్రగ్స్ని కొంచెము పెప్పప్ చేస్తాయి. ఓకే. అంటే పిల్లల్ని అట్రాక్ట్ అయ్యేటట్టు. ఓకే. రీసెంట్గా ఒక మూవీ వచ్చింది, అందులోపల ఆ మూవీ పేరు చెప్పదలుచుకోలేదు నేను. అందులోపల ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసరే అంటాడు ఓకే శీలావతి అని. చాలా మందికి తెలియదు శీలావతి ఏంటో. ఓకే. శీలావతి ఇస్ గంజాయ్ ఫ్రమ్ వైజాగ్. ఓకే. ప్యూర్ ఫార్మ్ ఆఫ్ గంజాయ్. సో దాన్ని ఆ పోలీస్ ఆఫీసరు డ్రెస్, హైట్, పర్సనాలిటీ చూసి పిల్లలు అట్రాక్ట్ అవుతారు. సో అట్లాంటివి కాకుండా పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్స్. ఓకే. సో 5 yearsకి పిల్లలు లాగానే వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంచాలి. అంటే ప్రతిరోజు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి నాన్న ఏం చేస్తున్నాను, స్కూల్లో ఏం చేస్తున్నావు, రైట్. ఓకే. అండ్ ఈ డ్రగ్ అడిక్ట్స్కి ఎవరైతే పిల్లలు కానీ ఉంటారో వాళ్ళ చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్ కనబడుతుంటుంది మనకి. ఓకే. అంటే నువ్వు అడిగిన దానికి డిఫరెంట్గా రిప్లై చేయడము, ఓకే, వాళ్ళ కళ్ళ లోపల డిఫరెంట్ ఇది. సో అది తల్లిదండ్రులు గమనించవచ్చు. ఓకే. సో దే హ్యావ్ టు ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ దట్, అండ్ సబ్సిక్వెంట్లీ the government should stop inflow
అంటే మనకి ఏ ఛానల్ అందరికీ తెలుసు అండి, ఫారెస్ట్ ఆఫీసర్స్ దగ్గర నుంచి ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ వాళ్ళందరికీ తెలుసు ఓకే ఎక్కడి నుంచి స్మగ్ల్ అవుతుంది, ఎందులోకి వస్తుంది. ఓకే సో వాళ్ళు కట్టుదిట్టం చేసి దాన్ని ఆపి ఇన్ఫ్లో ఆపాలి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఓకే తీసుకుపోయి జైల్లో నింపుతామంటే కుదరదు. ఓకే సార్. సో దట్ our present commissioner who took over, I think he will do it. Okay. Because I feel he is of our generation. So he knows, because when he caught some 40 people the other day, ఆయనకి MMD అన్నది ఒక డ్రగ్ ఉన్నదని తెలియక ఇదేంటి MM అనేదో అన్నాడు. ఓకే So he doesn't know fully about narcotics. So once he knows everything, ఎంతసేపు అండి ఆయనకి, ఏదైనా IPS ఆఫీసర్, సో he will learn in 2 hours అసలు ఏది కాస్ట్లీ, ఎందుకు, ఎక్కడి నుంచి వస్తుంది అని. ఓకే యూ ఆల్సో కమ్ అండర్ ప్రెషర్ ఫ్రమ్ స్మగ్లర్ ఉంటారు కదండి, ఓకే ఉంటారా? ఆ మాఫియా సెపరేట్ ఉంటుంది, డ్రగ్ మాఫియా, వెరీ పవర్ఫుల్ మాఫియా ఇన్ అమెరికా. ఓకే ఇండియాలో ఎంత. సో లాజికలీ ఐ ఫీల్ ది ఇన్ఫ్లో షుడ్ స్టాప్ అండ్ ట్రీట్మెంట్ షుడ్ స్టార్ట్ ఓకే ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ అండ్ ఫిల్లింగ్ అప్ జైల్స్ విత్ అండర్ ది యాక్ట్ ఆఫ్ NDPS. ఓకే యంగ్ పీపుల్ 20 years to 25 NDPS యాక్ట్ కింద జైల్లో ఉంటారు. ఓకే అది ఒక్కసారి దొరికినా 5 సార్లు దొరికినా. సో ఐ స్ట్రాంగ్లీ ఫీల్ ఇట్స్ ఎ డిమాండ్ అండ్ సప్లై ఇష్యూ. సో స్టాప్ సప్లై, హ్యావ్ హాస్పిటల్స్ ఆర్ ఐ కాల్ ఇట్ రిహాబిలిటేషన్ సెంటర్స్, ట్రీట్ దెమ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే.